ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన జూబ్లీ సెలక్షన్ చూసాము, అవును. లోకల్ ఫీలింగ్. ఓకే. అదే విధంగా హుజురాబాద్ ఎలక్షన్ చూసాము, అవును. అక్కడ కూడా ఈటల రాజేందర్ గెలుపుని ఎవరు ఆపలేకపోయారు. అవును. ఇక్కడ కూడా నవీన్ అన్న గెలుపుని ఎవరు ఆపలేకపోయారు. అవును. రేపు మాకు కూడా అంత, మేము లోకల్, నేను మంచి చేస్తే నన్ను గెలిపిస్తారు, చెడు చేస్తే ఎందుకు గెలిపిస్తారు? ఓకే. గెలిపారు కదా. ఓకే. అంటే లోకల్ నా ఓటర్లు. ఇలా నువ్వు బయటికి వెళ్ళి ఒక డబ్బులున్నోని తీసుకొచ్చి పెట్టినా కూడా, ఎవరు అల్వాల్ నుంచి తీసుకొచ్చి పెడతావా, లేకుంటే ఇబ్రహీం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టా కానీ, అంటే వేరే లోకల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెడతా అని చూస్తున్నాడు. ఉన్నారు, ఆలోచన ఉందంట. నాకు వినిపించింది ఈ మధ్యలో, ఎవరో ఓ టైగర్ ఉన్నాడంట అల్వాల్, ఆ టైగర్ ని అల్వాల్ తీసుకొచ్చి, టైగర్. టైగర్ ఎవరో, ఉమ్. ఆ టైగర్ ని రామ్ తీసుకొచ్చి, యాదవ్ కూడా టైగర్లు పనిచేస్తాయా? అదే అదే అంటున్నా కదా, నా ఓటర్లు డిసైడ్ చేస్తారు అది. ఎంత తీసుకున్నా కానీ పబ్లిక్ ఎవరు మంచికి, ఎవరు లోకల్, మంచి చెడుకి ఎవరు వస్తారన్నది చూసి గెలిపించుకునే బాధ్యత పబ్లిక్ది. ప్రతిసారి నేనే గెలవాలని లేదు, ప్రతిసారి నేను ఓడిపోవాలని కూడా లేదు. సో ప్రజలు ఏది డిసైడ్ చేసి ఏది చేస్తే దానికి మనం శిరస వహించాల్సిందే. ఒక్కోసారి ఇవాళ కేసీఆర్ గారు 2 చోట్ల నిలబడ్డారు, ఒక చోట ఓడిపోయారు, ఒక చోట గెలిచారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అట్లాంటి వాళ్ళే ఓడిపోయిన రోజులు ఉన్నాయి. మనం ఎంతండి? ఓకే. అది అంతిమ తీర్పు ఓటర్లది ఉంటది. ఓకే. సో నేనేమన్నా, నా మీద ఎవరిని ఎంత గట్టి ప్రత్యర్థులు నిలబెట్టినా నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నాకు డివిజన్ లో ఎక్కడ కూడా చెడ్డ పేరు లేదు. ఓకే. కాలనీ నుంచి బస్తీల వరకు ఈ వసూలు లేదు కదా, లేదు. కాబట్టి నేను ఎక్కడ కూడా కరప్షన్ చేయలేదు. ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉన్నా నేను.